శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 68వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యములో ఘటన. ఇవాళ ప్రారంభించబోయే ముందర మిత్రభేదములో ఒక మంచి మాట. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని మొత్తం 6గురే పంచుకుంటారు. మొత్తం ప్రపంచంలో ఎవరయ్యా అంటే వాడంటే ఈర్ష్యాలు, జుగుప్సావంతుడు, నిస్సంతోషం, క్రోధం, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి, ఈ 6గును దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్పుదురు అని చెప్తారు. ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని పంచుకునేది వీళ్ళే. ఇంకోటి అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాడు, ఎందుకో తెలియగానే అన్ని అసహించుకునేవాడు. ఇంటివాడు అలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, ఆవిడ డ్రెస్ ఇలా ఉందేంటి, వీడికి అనవసరమైన విషయాలు. క్రోధనుడు, చిటికి మాటికి కోపం తెచ్చుకునేవాడు. ఈర్ష్యాడు, క్రోధనుడు. తర్వాత నిత్యశంకితుడు, ఎప్పుడు అభిమానించాం, పెసమిస్ట్. పరభాగ్యోపజీవి అంటే పారాసైట్, ఇంకోళ్ళ మీద ఆధారపడిపోయి. ఎందుకంటే ఈర్ష్యాలు, జుగుప్సావంతుడు, నిస్సంతోషం. వాడికి ఏదైనా ఉండేది, వాడికి సంతోషం ఉండదు. అందుకే దీని గురించి మనకి భాగవతంలో చెప్తాడు, తృప్తించందని మజుడు సప్తద్వీపంబలనైన సక్కంబడి. కాబట్టి మనం దుఃఖభాగులం కాకుండా ఉండాలంటే ఇందులో ఏ ఒక్కళ్ళము కాకూడదు అని మనం అనుకుంటే సరిపోతుంది. భగవంతుడు అనుకోవాలి. సరే, ఇవాళ నేను 141 వరకు చెప్తాను. ఎందుకంటే అక్కడ అయిపోతే రేపు సువర్ణముఖరి అన్నది ఆవిర్భావం జరుగుతుంది. పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఒక 6 పద్యాల వరకు ఇవాళ చెప్తాను. ఆ తర్వాత మనం చౌపాయికి వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పడము ఉత్పలమాల. ఏమిటికింత మాత్రమున, అది ఏమిటికింత మాత్రమున, ఏ నరుగన్. ఏమయ్యా, ఆయన జపం చేసేది, ఆయన తపస్సు చేసేది ఒక నది కోసం. దీనికోసం నేను వెళ్ళటం ఎందుకయ్యా? ఇంత మాత్రమా నేను వెళ్ళటం ఎందుకు? కాబట్టి ఓ బ్రహ్మదేవ, నువ్వేం చేస్తావు? చని వెళ్ళి తని నీవు సంయమి గ్రామణి తోడ సంయమి గ్రామ తోడ నేను అనుపగ. సంయమి గ్రామ తోడ అంటే నేను పంపించానని చెప్పు. సంయమి గ్రాముడు అంటే, సంయమి అంటే మునిలో గ్రాముడు, గొప్పవాడు. శని నీవు ఓ బ్రహ్మదేవ, నీవు అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు, శంకరుడు బ్రహ్మదేవుడితో నీవు అక్కడ సంయమి గ్రామణితో, ఆ మునీశ్వరుడు అయినటువంటి అగస్త్యునితో నువ్వు వెళ్ళి చెప్తాను, నేను అనుపగ అంటే నేను పంపిస్తే వచ్చానని చెప్పు. శంకరుడు పంపించాడయ్యా అని చెప్పు. నేను అనుపగ సన్నిధించిన అనుపల్ అయినా నువ్వు చెప్పు.
అయినా నన్ను మహాదేవుడు పంపిస్తే వచ్చాను ఆయన అని చెప్పి తత్కామిత వస్తు విమ్ము తత్కామిత వస్తువు ఆయన దేని గురించి తపస్సు చేస్తున్నాడు, కామితం ఆయన కోరుకున్నది వస్తువు ఇచ్చేసి, ఆయన నది కోసం కదా చెప్తున్నది, ఆ నదిని ప్రవహింపజేయాలి. చిరకాల కృతోగ్ర అది చిరకాల కృతోగ్ర తపస్సమాసి నిష్ఠామిత ఖేదమెల్ల చాలా పెద్ద సమాసం లేదు సార్. ఏంటంటే ఒకసారి చదువుతారమ్మా మళ్ళీ. తత్కామిత వస్తు విమ్ము చిరకాల, అది ఆయన చిరకాల కృత అంటే చిరకాలం, ఆయన చాలా రోజుల బట్టి తపస్సు చేస్తున్నారు. కృత చేయబడినటువంటి ఉగ్ర, చాలా ఉగ్రమైనటువంటి తపస్సమాధి, ఆ తపస్సు వల్ల ఏర్పడినటువంటి సమాధి స్థితిని అది దాని వల్ల జరుగుతుంది. దాని మీద ఇష్ట అమిత నిష్ఠ, సమాధి నిష్ఠ, ఆ సమాధి వల్ల నిష్ఠ నీ వల్ల అమిత ఖేదము, చాలా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే మన వర్షాకాలం శీతాకాలం అన్ని భరించి సహించి చేశాడు కదా ఆయన. ఆ ఖేదం అంతా నిమిషార్థంలో పోతుంది. ఇక్కడే మన నిమిషం అంటే ఒక చెప్పుకోవాలి, ఒక్క నిమిషం అని అంటాం. ఒక్క నిమిషము అనే పని మనం ఏం చేస్తాం, ఇదిగో అని చేస్తాం. అది నిజానికి అలాంటి నిమిషం పడుతుందా, పట్టదు. కాబట్టి ఇంగ్లీష్ నిమిషం వేరు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడే నిమిషం వేరు, శాస్త్రముల్లో వాడే నిమిషం వేరు. నిమిషము అంటే రెప్పపాటు కాలము అని అర్థం. నిమిషార్థము అంటే రెప్పపాటు కాలంలో సుఖంలో అతని బాధ అంతా, ఇన్నాళ్ళ మట్టి చిరకాల మట్టి చేసినటువంటి తపస్సు వలిగిన ఖేదం అంతా పోతుంది. ఎందుకని ఆయనకి కామితార్థం ఇవ్వ, ఆయన ఏది కోరుకుంటున్నాడో అది ఇచ్చారు. శంకరుడు ఏం చెప్పారంటే, నాయన ఈ మాట్లాడటానికి నేను రావడం ఎందుకయ్యా, నువ్వు నేను వీళ్ళ అక్కడికి వెళ్ళు, నేను పంపించానని అగస్త్య మహర్షి ఇచ్చాడు. ఆయనకి కావలసిన వస్తువు ఇచ్చి, దానివల్ల ఆయన ఇన్నాళ్ళ మట్టి చేసినటువంటి తీవ్రమైనటువంటి తపస్సు వల్ల కలిగినటువంటి ఖేదం అని చెప్పి అది ఇందులో ఉన్న విశేషాలు ఉన్నాయమ్మా. నిమిషం అంటే 16/75 సెకండ్ల కాలము. నిమిషం అంటే 16/75 సెకండ్లు. నిమిషార్థం అంటే 8/70. అది సరే. తర్వాత చదవండి. వచనం అని కృపారస తరంగితాంతరంగుడై మహాదేవుడు అంటే కృపారసముతో తరంగములు అంటే కెరటములుగా వచ్చినటువంటి మనసు కలిగిన ఆ మహాదేవుడు అలా బ్రహ్మదేవుని. ఈ మహాదేవుడు అనే శబ్దం కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. దేవుడికి ముందర మహత్ శబ్దము అంటే ఈయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాం, ఈయన దేవతా సార్వభౌమత్వాన్ని తెలియజేస్తాం. మిగతా ఇంకా ఏ దేవుడిని కూడా మహాదేవుడు అని మనం సామాన్యంగా పిలవం, ఈయన్నే పిలుస్తాం. ఎందుకంటే దేవతల్లో కల్లా దేవతా చక్రవర్తి. తర్వాత శేషపద్యం. దేవతాపతి ఇప్పుడు ఈయన వెళ్ళేటప్పటికి అప్పటి వరకు ఈ దిక్పాలకులు చాలా భయపడిపోయారు. ఈ అగస్త్యుడు వాళ్ళ దిక్పాలకత్వం ఎక్కడ పోతుందో, ఓహో ఈయన తపస్సు చేసేది నది కోసమా అనుకుని అందరూ వాళ్ళ మనసు కుదురు పడింది. అప్పటి వరకు వాళ్ళు చాలా ఆందోళన పడ్డారు. ఎంత ఆందోళన పడ్డారో ఇప్పుడు ఈ పద్యంలో చెప్తారు. దేవతాపతి కూడంతలంచి అప్పుడు ఇప్పటి వరకు ఆ దేవతాపతి అయినటువంటి ఇంద్రుడు ఆయన దగ్గరికి ఎప్పుడైనా శచీదేవి వచ్చిందనుకో, ఇప్పుడు కాదు అన్నాడు. ఎందుకని అసలు ఆవిడతో కలిసి కాలం గడుపుదామని ఇచ్చలేదు. ఎక్కడైనా ఈయన పదవి పోతుంది, పదవి గండం వచ్చింది. ఈయనకి పదవి గండం వచ్చేటప్పుడు ఇక్కడ శచీదేవి ఉంటే ఏంటి, ఇంకోళ్ళు ఉంటే ఏంటి, ఎక్కడ పదవి ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ఈయనకి శచీదేవితో సమాగమ ఇచ్చ పోయింది.
ఎప్పుడైతే ఈయనది అసలు కోరిక అగచుడు అని అప్పుడు ఈ శచీదేవితో ఈయన కలిసి కూడిది. అప్పుడు అమ్మయ్యా అనుకున్నాడు, వెళ్ళాడు. ఇకపోతే అగ్నిదేవుడు చూడండి, కరెక్ట్ అదే వరుసలో వచ్చాడు. ఇంద్ర అగ్ని యమనిరుతి వరుణ వాయుడు. అగ్నిదేవుడు అభ్యం ఆహారగ్నం. అమ్మయ్య, ఇన్నాళ్ళు ఎవరన్నా స్వాహ అంటే నాకు సహించట్లేదురా బాబు, నాకు వద్దురా. ఆయన తినలా స్వాహాకారాలు, హవ్యము. ఇహో ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసేది నా పదవి కోసం కాదు, నా పదవి క్షేమంగానే ఉంది అని తెలుసుకున్న అగ్నిదేవుడు హవ్యములు హాయిగా ఆహారంగా తీసుకున్నాడు. ఆయన స్టార్ట్ చేశాడు తినడం. ఇకపోతే యముడు ధర్మ సరణి విచారించి ఇప్పటి వరకు చిత్రగుప్తుడు వచ్చి, అయ్యా ఆగరా బాబు, ఇప్పుడు కాదులే, ఆ పాపులందరినీ పక్కన పెట్టేసి నేను కొన్నాళ్ళ తర్వాత విచారిస్తాను అసలు. అంటే వీళ్ళు చేసింది ధర్మమా అధర్మమా, వీళ్ళు చేసిన దానికి ఏ శిక్ష వేయాలి, ఏ శిక్ష వేయకూడదు, ఏ శిక్ష ఏ మోతాదులో వేయాలి, ఇవన్నీ నిర్ణయించేది యముడు కదా. ఆ యముడు ఇన్నాళ్ళు బట్టి ఆ పని చేయట్లా, ఎందుకంటే తన పదవి ఎక్కడ పోతుందో అని. తన పదవి పోదు అని తెలుసుకున్నటువంటి యముడు ఆ చిత్రగుప్త ఆ పెండింగ్ కేసులన్నీ తీసుకురా అన్నాడు. అప్పుడు ఆయన ధర్మాధర్మ కేసులు ఆయన నెమ్మదిగా విచారించడం ప్రారంభించాడు యముడు. ఇకపోతే నివృత్తి అంటే నరభోజనాభోక్ష నివృత్తి ఈయన రాక్షసుడు. ఇన్నాళ్ళకి ఈయనకి సహించట్లా. అప్పుడు అమ్మయ్య తనకి పదవీ గండం లేదని తెలుసుకున్న నివృత్తి, మంచి నరభోజనం ఎక్కడన్నా దొరికింది చూడండి, నరమాంసం మంచి బాగా. ఇప్పుడు మీరు సామాన్యంగా కొంచెం ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు చూడండి, మీరు ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ తినేటప్పుడు ఎటువంటి కోడిని ఎన్నుకుంటారు? కొంచెం బలిష్టమైన కోడిని ఎన్నుకుంటారు. అది పక్క చిక్కి అది మీరు చంపకపోతే వచ్చే చేయాలని మీరు దాన్ని సరిగా తీసుకోరు. అలాగే మేకపోతు కానీ ఆ మటన్ తీసుకునేటప్పుడు కానీ మంచి బలిష్టమైన దాన్ని బలిష్టమైన దాన్ని మీరు తీసుకుంటారు. మామూలుగా వాడు షాపుల్లో అమ్మితే మీకు తెలియదు, కానీ మీరు సామాన్యంగా ఎన్నుకుని అయితే మీరు బలిష్టమైన దాన్ని ఎన్నుకుంటారు. అలాగే ఈ నరుడు కూడా మంచి బలిష్టమైన వాడు. ఇప్పుడు ద్వారా వాడి ముందులో కండే లేదు, ఇప్పుడు వాడిని చంపితే వీడికి వచ్చేది ఉంది. కాబట్టి ఎటువంటి వాడిని చంపాలి? చంపితే మంచి కండంలో వాడిని చంపితే కొంచెం తినడానికి పనికి వస్తాయి. కాబట్టి నరభోజనం ఎక్కడుందో చూడండిరా అన్నాడు. ఎవరు? అసురుడు, ఈ నిరుడు. ఇకపోతే వరుణుడు దేశకాలమెల్లా ఎన్న తివిరి అంభోవత్. అంభో అంటే నీరు, నీటికి అధిపతి అన్నాడు వరుణుడు. ఇప్పుడు ఇన్నాళ్ళ మట్టి ఏమండి, ఇప్పుడు ఆయనకి వరుణుడి కాలం ఉంటుందిగా, ఇగో ఈ సమయంలో ఈ దేశంలో ఈ కాలంలో మీరు కురవాలండి అన్నారు. ఏమండి మీరు ఇప్పుడు మనకంతే కదండి, మనకి అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వర్షం రాదుగా. మనకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో వర్షం వస్తుంది. ఈయన వెళ్ళి ఎవరన్నా చెప్పాను, ఇప్పుడు నాకు నేను రాను అనేవాడు. ఇప్పుడు నెమ్మదిగా చెప్పండి ఆయన, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా మనం జూన్ ఫస్ట్ వీక్ వచ్చిందండి, కాబట్టి మనం ఇండియా వైపు వెళ్ళాలండి. సరే పద. అయ్యా మనకి ఇప్పుడు మనం నెమ్మదిగా ఇటు వచ్చింది, రిట్రీటింగ్ మాన్సూన్స్ వచ్చాయి, కాబట్టి ఇటు మనం అటువైపు వెళ్ళాలండి, ఆస్ట్రేలియా వైపు. వెళ్దాం పద. కాబట్టి ఇప్పుడు దేశ కాలము, ఈ కాలంలో ఇక్కడికి వెళ్ళాలి అని అప్పుడు నెమ్మదిగా ఆలోచించుకున్నాడు. తన పదవి గండం లేదు దీన్ని తెలిసింది వరుణుడు. ఇక తర్వాత వాయువు కరువలి, చక్కటి మాట అండి. కరువలి అంటే వాయువు. కరువలి తన ఇచ్చ తిరుగా. అప్పటి వరకు ఈయన తిరిగేవాడు కాదు. ఏమయ్యా అంటే ఏం తిరుగుతాను అన్నాడు. అమ్మయ్య వాయువు తన ఇచ్చి హాయిగా తిరుగుతున్నాడు. అటు ఇటు తిరిగేస్తుంది కరువలి.
ధనపతి సంతత త్యాగమీ అది తలపెట్టి ధనపతి సంతత త్యాగమీదల తలం. ధనపతి అప్పటి వరకు ఎవరన్నా వచ్చి ఏమండి అంటే ఏం లేదురా పోరా, నా పదవి ఉంటుందో ఉడుతో తెలియట్లేదు నీకేంటి తెలివా. ఇప్పుడు ఈయన పదవి కన్నం పోయిందని తెలిసి ఎవరినో బ్రాహ్మడు వచ్చాడా రమణు ఎంత అడిగాడు, ఒక 3 ఏడురా 30 ఇచ్చి పంపించు అంటున్నాడు ఆయన. అంటే సంతత త్యాగము, దానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడిపోతున్నాడు. ఆయన ఎవరికి కావాలి. ఇకపోతే ఈశానుడు, ఈశానుడు అని వేరు, మహాదేవుడు వేరండి. ఈయన శివాంశుడే, పూర్తి శివుడు కాదు. ఈయన శివుడులో ఒక అంశ. ఈయన కూడా దిక్పాలకుడు. ఈయన అమ్మయ్య ఈశానుడు ఈశానుడిక భూతికి అనయ్యాని. అయ్యా ఐశ్వర్యం అంతా నాది. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఈ ఈశానుడు దేవుంటేనే మనకు 2 వస్తాయి, ఒకటి విద్య, 2 ఐశ్వర్యం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యం అంతా నాది, నేనేది అయిపోయాను. అమ్మయ్య ఇంకో లేదురా బాబు అనుకుని ఈ దిక్పాలకులు అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు. ఒక్క శేషభజనలో మొత్తం 8 మంది దిక్పాలకులను చెప్పారు చూసారు. అఖిల లోకైకనాథుని ఆజ్ఞ వలన, అఖిల లోకైకనాథుని ఆజ్ఞ వలన నిరుపమానంద విహరణ గరిమ మెరయ అది చూడండి. అఖిల లోకైకనాథుడు అంటే అఖిల లోకైకనాథుడు, చతుర్దశ భువనములకు అఖిల లోక బ్రహ్మాండ నాయకుడు. ఈ మొత్తం బ్రహ్మాండ నాయకుడు. ఆయన ఆజ్ఞ వల్ల అందరూ పరమానందముతో కరిమాసన అమ్మయ్య ఆనందంగా ఉన్నారు. ఇంద్రుడు ఆనందంగా శచీదేవి దగ్గరికి వెళ్ళాడు. అగ్నిదేవుడు ఆనందంగా, ఈ ఆనందంగా మీరు ప్రధానికి ఎదుగుతారు. ఆయన ఆనందంగా తిన్నాడు. ఇన్నాళ్ళు ఎందుకు తిన్నాడంటే తినాలి కాబట్టి. మనం చూడండి, మనం సంతోషంగా తిన్నది వేరును, ఏదో ఈ బతకాలి కాబట్టి తింటాం. అప్పటి వరకు యముడు సరేగా అంటే ఇప్పుడు వీళ్ళు ఆనందంగా చేశారు వాళ్ళ పనులు. అది ఎందుకు చేశారంటే అఖిల లోకైకనాథుడి ఆజ్ఞ వలన. ఆయన ఎందుకంటే వాళ్ళకి పదవి గండం లేదని తెలుసుకున్నాను. వారి ఉల్లాసమునకు పాపమున పొంగి అగస్త్యుని వారి ఉల్లాసాలకి బ్రహ్మదేవుడు కూడా సంతోషించాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఇందాక ఏడుపు మొహాలు పెట్టుకుని ఈయన దగ్గరికి వచ్చారు. శంకరుడు వెళ్ళి చెప్పేటప్పటికి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. సరే అజుడు అంటే బ్రహ్మదేవుడు కూడా చాలా సంతోషించింది. ఈశ్వరాజ్ఞ మేరకు ఆయన కూడా మళ్ళీ ఈశ్వరాజ్ఞ అన్నారు. అంటే ఆ మహాదేవుని ఆజ్ఞ మేరకు అగస్త్యుని ఎదురు ప్రత్యక్షం అయ్యాడు, అంటే కానబడ్డాడు. కంటికి ఎదురుగా కనపడటమే ప్రత్యక్షం. ఇక్కడ ఈ పద్యంలో కొన్ని విశేషాలు ఉన్నాయి. మనం అసురులు, దైత్యులు, దానవులు, ధనుజులు, రాక్షసులు, రాక్షస, అసుర, దైత్య, దానవ, ధనుజ, రాక్షస, అసుర, ఇవన్నీ పర్యాయ పదములుగా వాడటం ఉంది. కానీ వీటిల్లో కొంచెం భేదం అయితే ఉంది. వీటిల్లో భేదం ఉంది, కానీ అందరూ వాడారు. వీటి పర్యాయ పదములు ఉందని తెలుసుకోండి. అది ఏమిటో తెలుసుకుందాం. అది ఏమిటంటే విందాం. అసుర నైరుతి, అసుర అంటే నైరుతి, రాక్షసుడు గాని అసురుడు కాడు. అది ఇతను రాక్షసుడు, అతను అసురుడు కాడు. అసురులు వేరు, రాక్షసులు వేరు. రాక్షస కౌణవ, అది రాక్షస కౌణవ, క్రవ్యాత్ కర్బురోని కషాత్మజ నైరుతో యాతు రక్షసి అమరంలో ఉన్నమాట ఇవి. అసుర దైత్యేయ ధనుజ ఇంద్రారి దానవ, ఇవన్నీ కూడా పర్యాయ పదములుగా మనం వాడుతున్నాం. ఇంద్రుడు శత్రువుడు అని. తర్వాత
దైత్య దానవాసురులకు ఐక్యము కవచము అది ప్రసిద్ధము. దైత్య దానవుడికి కవిసమైంది, కానీ వాటికి డిఫరెన్స్ ఉంది. దైత్య దానవాసురాణ దైత్య దానవ అసురాణ మైక్యం ఐక్యం యథా, ఇవన్నీ ఒకటిగా మనం వాడుతాము, అందరూ వాడారు, కానీ వాటిలో తేడా ఉంది. తత్ర హిరణ్యాక్ష అది ఎవరు ఏమిటి అనేది ఇందులో ఉంది. హిరణ్యాక్ష, హిరణ్యకశిప, ప్రహ్లాద విరోచన, బాణాదయ, బాణాదయ అంటే బాణాదులు, వీళ్ళని దైత్యులు అని పిలవాలి. హిరణ్యాక్ష, హిరణ్యకశిప, ప్రహ్లాద, విరోచన అంటే ఈయన బలి చక్రం, బలి తర్వాత బాణుడు, వీళ్ళని దైత్యులు అని పిలవాలి. సరే, తర్వాత అండి తర్వాత విప్రచిత్తి, ఇది ఒక అతని పేరు, అది విప్రచిత్తి, శంబర, నముచి, పులోమ, ప్రభృతయ అంటే వీళ్ళు దానవులు అని పిలవాలి. మీకు కాళహస్తీశ్వర మహేశ్వర మంచి జ్ఞానం రావాలి, అట్లీస్ట్ విజ్ఞానం, నాలెడ్జ్. జ్ఞానం అంటే విజ్డమ్, అది వచ్చిన అభిన విజ్ఞానం రావాలి. కాబట్టి నముచి, విప్రచిత్తి, పులోమ, శంబరాసుడు, ఈయన ప్రద్యుమ్నుడు చంపాడు. వీళ్ళందరూ ఎవరు? దానవులు. తర్వాత బలుడు, వృత్ర, ఈయన, ఈ వీళ్ళిద్దరిని ఇంద్రుడు చంపేశాడు. బల, వృత్ర, వృషభాను, అది వృషపర్వాదయ, అసుర, వీళ్ళు అసురుడు. వీళ్ళందరూ అసురుడు. ఎవరెవరు? బలుడు, వృత్రుడు, విక్షుర, వృషపర్వ, వీళ్ళందరూ అసురుడు. తర్వాత రాక్షసులను కూడా చేర్చుట గ్రాహ్యం. చూడండి, అయితే ఇందులో ఈ రాక్షసులు వీళ్ళందరూ ఒకే పరంగా వాడుతున్నారు అంటే మరి పెద్ద పెద్ద వాళ్ళే వాడేశారు. హవ్యము అది హవ్యం అంటే ఏంటంటే అది హవ్యము కవ్యము. హవ్యం అంటే ఏంటంటే రెండు అగ్నిహోత్రంలో మనం ఇచ్చేది. హవ్యమేమో స్వాహాతో, కవ్యమేమో స్వధాతో. ఈ హవ్యమేమో దేవతలకు ఇచ్చేది, కవ్యమేమో పితృదేవతలకు ఇచ్చేది. చదవమా. హవ్య కవ్య దైవ్య పైత్రే అంటే పితృ. ధర్మకి ధర్మ పుణ్య యమాన్యాయ స్వభావచార సోమపః అంటే ధర్మము. తర్వాత నెక్స్ట్ ఉత్పలమాల. ఏ నజుడన్ మునీంద్ర. అప్పుడు ఈయన చెప్పాడు, ఈయన వస్తూనే ప్రత్యక్షమై చెప్పాడు, నాయన నేను ఎవరు తెలుసా, నేను అజుడన్, నేను బ్రహ్మదేవుడు. మునీంద్ర, మునిల్లో శ్రేష్ఠుడైన ఒక మహర్షి. పరమేశ్వరుడు నీకు అభీప్సితంబు నన్ను నియమించే పంచే. నాయన నీ అభీప్సితం అంటే నీ కోరిక తీర్చడం కోసం నన్ను పరమేశ్వరుడు పంపించాడు. వరమెయ్యది వేడుమని, నీకు వరం ఏదన్నా కోరు, నీ కోరిక తీర్చమనే పరమేశ్వరుడు నన్ను ఆజ్ఞాపించి పంపించి, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. కోరుకోనైనా నీకేం కావాలి అని అడిగారు బ్రహ్మదేవుడు అగస్త్య మహర్షి. గంగా నదిం తెచ్చి ఇచ్చట అఖండ గతిని ప్రవహింపజేయవే కాబట్టి నువ్వేం చేస్తావంటే గంగ అంటే ఆకాశ గంగని తీసుకొచ్చి ఇచ్చట ప్రవహింపజేయ. ఎలా చేయాలి? అఖండ గతి అంటే పెరీనియల్ అంటే జీవనదిగా చేయదాన్ని. ఏదో ప్రవహింపజేసి సంవత్సరానికి 1 నెల, సంవత్సరాలు 2 నెలలు అలా కాదు.
పెరీనియల్ అంటే జీవనది, సంవత్సరం పొడుగునా ప్రవహించేదాన్ని పెరీనియల్ రివర్స్. మిగతావి ఏమిటి? సీజనల్ రివర్స్. అంటే వర్షాకాలంలోనూ ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రవహిస్తుంది. కాబట్టి దీని అఖండ గతి ప్రవహింపచే. ఏది? గంగా నది. అలా నువ్వు చేసావనుకో, దానివల్ల మనోరథంబు ఫలితం నా కోరిక తీరు. పయోజన సంభవ. పయ అంటే నీరు, పయోజ అంటే దాని నుంచి పుట్టింది. ఏమిటి? కమలం. దాని నుంచి పుట్టిన వాడివి నువ్వు. నీటి నుంచి పుట్టినటువంటి కమలం నుంచి పుట్టినటువంటి పయోజన సంభవ నాకు దాని నుంచి ఏం లేదు, ఆకాశికంగా ఇక్కడ అఖండగతిగా ప్రవహించ. అది ఒకప్పుడు నిజంగానే అఖండగతి అండి. దాన్ని మనం ఏం చేసామంటే అక్కడ ఇక్కడ ఇవి పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇవి పెట్టి చివరికి అక్కడ ఇసుక తప్ప ఏమీ లేకుండా చేసాం. ఇప్పుడు అక్కడ ఇసుక తప్ప ఇలా ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసింది మనమే. అందుకే చాలాసార్లు నేను చెప్తున్నాను, మీరు తీర్థయాత్రలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసి రాకండి. మీరు ప్లాస్టిక్ వాడదలుచుకుంటే వెళ్ళకండి. మీరు వెళ్ళేటప్పుడు, నేను కాశీలో ఇన్నాళ్ళు మేము పెట్టాం, ఖచ్చితంగా ఎవరి కంచాలు వాళ్ళు తీసుకెళ్ళారు. సాధ్యమైనంత వరకు దాన్ని ఆపడానికే ప్రయత్నం చేశాం. చోట్ల అయితే తప్పక చేసాము. అసలు అది కూడా చెయ్యాలండి. ఎందుకంటే మొన్న ఇంత దూరం వచ్చి కాశీలో మా దసరాలు పెట్టరా అని ఆయన బతిమాలేదు. మనం పుణ్యం కోసం వెళ్ళి పాపం మూట కట్టుకుని వస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, చాలా పుణ్యక్షేత్రాలకి మనం పుణ్యం కోసం వెళ్ళి పాపం మూట కట్టుకుని వస్తాం. ఎందుకంటే మీరు వెళ్తారు, ఎక్కడో ఏదో తాగుతారు, అది అక్కడ పారేసి వస్తారు. ఖచ్చితంగా పాపం మూట కట్టుకుని వస్తాం. కాబట్టి అలా పాపం మూట కొట్టుకునే బదులు నువ్వు ఇంట్లో ఉండే పుణ్యం మూట కొట్టు. కాబట్టి అది అఖండమే, అది అఖండమే, అది సన్. కాబట్టి అది నా మనోరథం, అంటే నా కోరిక తీరుతుంది స్వామి అని అగస్త్యుల వారు బ్రహ్మదేవుడికి చెప్పారు. అప్పుడు ఉత్పలమాల నావుడు అనేటప్పటికీ తమ్మి చూలి, చక్కని మాట అండి. తమ్మి అంటే కమలం, చూలి దాని నుంచి పుట్టినవాడు. తమ్మి చూలి ఆ బ్రహ్మదేవుడు కనంబు కనుగ ఇలా పైకి చూశాడు. అంతే, అక్కడి నుంచి ఆకాశకంగి పట్టం ప్రారంభం. సువర్ణ శోభా విభవంబుతో అది వచ్చిన నీరు ఎలా ఉందంటే మంచి బంగారపు రంగుతో. సువర్ణము బంగారపు రంగు అని కూడా ఉంది, మంచి రంగు అని కూడా ఉంది. ఆకర్షణీయమైనటువంటి రంగు. బంగారపు రంగే అనక్కర్లేదు, బంగారం అనుకున్నా తప్పుడు. సువర్ణ శోభా వైభవం, శోభతోను వైభవముతోను అక్కడి నుంచి ఆ నది కిందకి రావడం ప్రారంభించింది. బహుళ భంగ మహాముఖరత్వ సంపద, అది బహుళ భంగ మహాముఖరత్వ సంపదలు, బహుళ భంగములు అనేక రకాలుగా. అది ఇలా ఒక ధారగా మళ్ళా ఇటు 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 అనేక ధారలుగా, అంటే ఇలా పడిపోయిందని అనుకోకండి. ధారలుగా ఇటు ఇటు అట్టుగా పడితే బహుళ ముఖముగా, అనేక ముఖములుగా, అంటే అనేక దిక్కులతో. దేవనదీ జరము, దేవనది ఆ చర్రము, ఆ నదీ ప్రవాహం చనుదించిన వచ్చేసిందండి. చక్కటి అక్కగా బహుళముఖరి వచ్చిన, అది ఏమిటి అనేటువంటిది చాలా పెద్ద వచనం ఉంది. అది ఎలాగో చాలా రోజులు పడుతుంది, 2-3 రోజులు పడుతుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పింది కాంచి అది చూసి విరించి తద్గుణశ్రీ వెలయన్ సువర్ణముఖరి ప్రత దానికి ఆయన చూశారు. ఆహా, సువర్ణముఖి ప్రత. అయినా ఈ నది రంగు చాలా బాగుంది, లేదా బంగారు వర్ణంలో ఉందని కూడా తప్పేమి లేదు.
బంగారపు రంగు అనుకున్నా తప్పు లేదు, లేదా మంచి ఆకర్షణీయమైన రంగు అనుకున్నా కూడా బాగుంది. కాబట్టి దీనికి ఇవాళ నుంచి ఇంత మంచి రంగుతో ఉంది కాబట్టి దీనికి సువర్ణముఖి అనేటువంటి నామము ప్రసిద్ధమవుతుంది. ఇవాళ నుంచి ఈ నది పేరు సువర్ణముఖరి, సువర్ణముఖరి అని ప్రసిద్ధమవుతుంది. ఇక్కడే కొంచెం గ్రామర్ చెప్పదలుచుకుంటే, సామాన్యంగా మనం స్త్రీ శబ్దములు ఇకారాంతంగా ఉంటాయి. సామాన్యముగా అన్నాను నేను, అలానే ప్రతిదీ ఇకారాంతం స్త్రీలింగం కాదు. పురుష శబ్దములు అకారాంతంతో అవుతాయి. అది రూల్ కాదు. సామాన్యముగా మనకి గ్రామర్ చెప్పేటప్పుడు ఏంటంటే నిశ్చయం బగు, అప్పుడప్పుడు అని కొన్ని వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక గ్రామం అనుకో, అపదాద్యంపై అపదాద్యంపై అసంయుక్తమైన గకారం వరకు వికారం విభాషణకు అని అంటే అప్పుడప్పుడు, అది ప్రతి చోట కాదు. అది సంస్కృత వ్యాకరణంలో ఒకటి ఉంది, క్వచిత్ గకారో వహ. దానికి చిన్నైసూరు రాస్తూ అపదాద్యంపై అసంయుక్తమైన గకారమునకు వకారము విభాషణకు అన్నాడు. అంటే విభాషణ అంటే ఏంటి? ఖచ్చితంగా రాదు. ఇప్పుడు చూడండి, పగలు, మీరు పగలు బదులు గా తీసేసి వా పెట్టేసి పవలు అనొచ్చు. రేయిం బవళ్ళు అంటాం మనం. రేయిం బగళ్ళు బదులు రేయిం బవళ్ళు అన్న తప్పేది. అలా అని మీరు ప్రతి చోట గా తీసి వా పెట్టలేరు. పగతురు ఉందనుకోండి, ఆ పగతురు తీసేసి పవతురు పవతురు అనలేరు మీరు. ఇక్కడ కూడా గకారముకి అసంయుక్తము అపదాద్యంపై, అయినా మీరు అక్కడ గాకి వా పెట్టలేరు. అందుకనే అది విభాషణ అంటారు. సంస్కృతం అది ఇప్పుడు మీ గ్రామర్ ఎక్కడ చెప్పండి, వదిలేదు. కాబట్టి అది 4 రకాలుగా వస్తాయి. కాబట్టి ఇక్కడ అకారాంతము సామాన్యంగా పురుష నామాలు, ఇకారాంతము సామాన్యంగా స్త్రీ నామాలు. సామాన్యముగా మీరేవో 2 నామాలు చెప్పి, సార్ మరి స్త్రీనామం కదా అంటే, ఇప్పుడు నేనే చెప్పగలను, మీరు చెప్పడం ఎందుకు? లలిత, ఇది అకారాంతం, మరి స్త్రీ శబ్దమేగా ఇది. కాబట్టి ఇప్పుడు మనకి ఇకారాంతం. అందుకని అయితే సువర్ణముఖరి అనేటువంటి పురుష శబ్దం, అది సువర్ణముఖర్రా స్త్రీ శబ్దం. కానీ ఎందుకో తెలియదు కానీ దీనికి సువర్ణముఖరి అనే పేరు వచ్చింది. సువర్ణముఖరి. అది ఇప్పుడు ఆ రీ కూడా తీసిపారి సువర్ణముఖి అంటున్నారు. సువర్ణముఖి అంటున్నారు. అది సంగతి. కాబట్టి ఆ సువర్ణముఖి చూసి ఆయన చాలా బాగుందయ్యా, ఇది మంచి రంగు ఉంది అని, దీనికి ఈ నామం ప్రసిద్ధం అవుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పారు. ఆయన తర్వాత భంగ అనేదానికి భంగ స్తరంగ ఊర్మిర్వ, అది భంగ స్తరంగ భంగ అంటే తరంగములతో కెరటములతో వచ్చింది అని. తర్వాత గుణము ద్రవ్యాశ్రితే ద్రవ్యాశ్రితే అంటే ద్రవ్యమును ఆశ్రయించున్న దాని ధర్మం పేరు గుణం. అంతే కదండి. ఇప్పుడు ఒక్కొక్క దాని, ఇప్పుడు నీటి ధర్మం ఏంటి? కిందకి వెళ్ళటం, నీరు పల్ల మెరుగు. అలా ఒక్కొక్క దానికి ఒక ధర్మం ఉంటుంది. మన నిప్పు ధర్మం ఏంటి? కాల్చడం. అది అన్నమాట దాని యొక్క ధర్మము, అంటే దాని లక్షణం ధర్మం, దాన్ని గుణము అంట. తర్వాత ఎన్నోది 141 ఆఖరి పద్యం అండి వాళ్ళకి. రేపు ఒక మహావచనం వచ్చేస్తుంది. ఈ వచనము ఖండఖండాలుగా చెప్పుకుంటాం మనం ముందర. ఆ తర్వాత దీన్ని ఏకఖండంగా ఒకరోజు చెప్తాం. ఈ ఒక్క వచనం అవ్వడానికి బహుశా ఒక 3-4 రోజులు పట్టవచ్చు. అయినా కూడా సాహితీ ప్రియులకి సంతోషం కలుగుతుందన్న సదుద్దేశంతో చెప్తాను. వద్దు సార్ నన్ను ఊరికే చదివేసి మీరు పైపైన చెప్పంటే ఒక రోజులో చెప్పవతలు పారేస్తాను. నాకేం చెప్పండి. శార్దులు అంతర్ధానము చేసి అలా దాని ఈ నదికి సువర్ణముఖరి అనే పేరు వస్తుంది, దాంతో ప్రసిద్ధమవుతుందని చెప్పి ఆ బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అంతర్ధానం వెళ్ళిపోయారు. అంతర్ధానము చేసి సంయమి కులాధ్యక్షుడు ఆ సంయమి కులమునకు అధ్యక్షుడు అంటే గొప్పవాడైనటువంటి అగస్త్య మహర్షి సంతోషిత స్వాంతుడయ్యి, స్వాంతుడు అంటే మనస్సు,
సంతోషించిన మనస్సు కలిగిన వాడు. అతని కార్యక్రమం అతను అనుకున్న పని సాధించాలి కదా. పాపం ఒక నది ప్రవహింపజేయాలనుకున్నారు, ప్రవహింపజేశారు. కాబట్టి ఆయన కూడా సంతోషించి ఆయన ఏం చేశారంటే వహించిన గిరి అగస్త్యగ్రావవిఖ్యాత్. ఆయన ఈ కాళహస్తికి నైరుతి భాగంలో ఒక కొండ మీద తపస్సు చేశారు కదా. ఆ రోజు నుంచి ఈ అగస్త్యుడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దీనికి అగస్త్యగ్రావం, అగస్త్య కొండ అనే పేరు వచ్చింది. అగస్త్యుడు తపస్సు చేసిన కొండ కాబట్టి దానికి అగస్త్య కొండ అని పేరు వచ్చింది. తర్వాత ఆశాంతంబుల్ పగులక మురుగుచు. ఆశము అంటే ఇది దిక్కులు, దిక్కులు పిక్కటిల్లేలాగా ఆ శబ్దం చేస్తూ ఆ సువర్ణముఖరి నది పైనుంచి కిందకు వస్తుంది. నభం బాధ్యంతమున్, ఆ ఆకాశం దిక్కులు పెక్కటిల్లేలాగా మొత్తం భూభువనాంతరములలో ఆ శబ్దం వినిపించేలాగా ఆ సువర్ణముఖరి నది కిందకి దిగుతోంది. చూడండి, శీకరాక్రాంతంబై. శీకరము అంటే శీకరం అంటే తుంపర. ఆ తుంపరలతో నిండిపోయింది. ఏది? భూమి నుంచి ఆకాశం వరకు. మెరయన్ సువర్ణముఖరి గంగానది రత్నం. సువర్ణముఖరి గంగానది రత్నం. సువర్ణ ఈ గంగానది గంగే ఆ రత్నం అలా వచ్చేసి అది తర్వాత వచనం, మహావచనం ఉందండి. ఇది వచ్చింది. ఇది ఎలా వచ్చింది అనేటువంటి, ఎలా వచ్చిందో కరెక్ట్ గా బొమ్మెరపోతనామాచులు గంగావతరణం ఎలా రాశారు, ఈయన కూడా అదే అనుసరించి రాశారు. ఆది ఆది అంతము లేకుండా అజిషదర్థే అభివ్యాప్తౌ సీమార్థే ధాతు యోగజే అని శాస్త్రం. ఇది ఆద్యాంతం. ఇలా సువర్ణముఖరి నది కిందకు వచ్చింది. వచ్చిన నది ఎలా ప్రవహిస్తూ వచ్చింది అనేటువంటిది ఇప్పుడు వర్ణన అండి. అవుతుందండి. కరెక్ట్ గా ఇంకొక 20 అంటే ఇది అయిపోయిందంటే ఇంకొక 20 పద్యాల్లో ఈ ఆశ్వాసము, ప్రథమాశ్వాసం అయిపోతుంది. అంటే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో 1/4 అయిపోతుంది. కాళహస్తీశ్వరలో 4 అశ్వాసాలు, అందులో 1/4 అయిపోయింది. అది తర్వాత రామచరిత మానస్. మహాదేవ్ చదవండి తల్లి. చౌపాయి. ఇక్కడ చక్కటి వర్ణన, అంటే పెళ్లి వర్ణన ఎలా ఉందని. కాబట్టి మనకు కొంచెం తొందరగానే పూర్తి చేయొచ్చు. చెప్పండి. రచే రుచి పరబంధ నివారే మనహు మనోభవ పంద సవారే మంగళ కలస అనేక బనాయే ధ్వజ పతాక పట చమర సుహాయే దీప మనోహర మనమయ నానా జాయినా భరణి విచిత్ర బితానా జహీ మండప దులహిని వైదేహి శోభరణై అసిమతి కబికేహి దూలహు రాము అంటే పెళ్ళికొడుకు దుల్హరాము రూపగుణ సాగర్ శోభితాన్ తిహు లోక ఉజాగర్ జనక भवन कई शोभा जैसे गृह प्रतिपुरा देखहु तैसे जही तेरहुति तेही समय निहारी तेही लघु लगही भुवन दस चारी जो संपदा नीच
జో సంపద నీచ గృహ సోహ నీచ గృహ సోహ సో విలోకి సుర నాయక మోహ విలోకి సుర నాయక మోహ నాయక మోహ. అందమైన ద్వారతోరణములను మన్మధుడే నిర్మించిన అసలు అందమైన ద్వారతోరణం మన్మధుడే నిర్మించాడేమో అన్నట్టుగా. అందు మంగళ కలశములు సుందర మంగళ కలశములు సుందర ధ్వజ పతాకములు మనోజ్ఞములైన తెరలు మనోజ్ఞములైన తెరలు కొలుపు చామరములు చాలా అలంకరింపబడినవి. చూడటానికి అందంగా ఉన్న చామరాలు అలంకరించారు. మణిఖచితములైన పెక్కు దీపములతో మణి దీపాలతో దేదీప్యమానముగానున్న ఆ మండపం వైభవం వర్ణాతీతం. దీప్యమానంగా ఉంది ఆ మండపం. జగన్మోహనకారులైన జగన్మోహనకారులైన సీత రాములు ఇద్దరు కూడా సర్వాలంకరులై కూర్చున్నటకు నిర్మింపబడు. సర్వాలంకరులు వాళ్ళిద్దరూ కూర్చోవడానికి రెండు. ఆ మండప శోభలను ఎవరు వర్ణింపజాలరు. అది ముల్లోకములను మురిపింపజేస్తుంది ఆ మండపాలు. జనక మహారాజు ప్రాసాదముల వలనే నగరములోని ఇతర హార్మ్యములు కూడా జనక మహారాజు ప్రాసంలో నరకములో ఆ నగరములోని మిగతా హర్మ్యాలు కూడా అలాగే అలంకరించారు. వివిధ రంగుల నిర్మితులు కొలుపుచున్నారు. రాజధాని మిథిలా నగర లోకముల శోభలను కూడా వెలువబోచుండెను. వాళ్ళు ఎంత ఉందండి దాన్ని. ఎందుకని అసలు సీతారాము లేక ఉన్నారండి, శోభలకే శోభ, లక్ష్మీనారాయణ లేక ఉన్నారు కాబట్టి ఆ రోజున మిథిలా నగర శోభ 14 భువనాల్లో ఉన్న అన్నిటికంటే శోభ కంటే బాబు. ఆ నగరమునందలి సాధారణ పౌరుల గృహములకు అసూయను కలిగించుచుండెను. సాధారణ పౌరులు ఇందుకు అసూయ కలిగిస్తుంది ఇంద్రుడికి. ఇది సాధారణ గృహాల్లో ఉండేటువంటి వాడికి, అంటే ఇంద్రుడి లోకంలో ఉన్నకంటే సాధారణ గృహాల్లో అలంకరణ వాళ్ళు ఎక్కువగా ఉన్నది. बसई नगर जही बसई नगर जही लच्छी करी कपट नारी वरवेशु तेही पुरकई शोभा कहता सकुचई शारद శేషు. సాక్షాత్ లక్ష్మీదేవి మానవకాంతగా అంటే సీతగా అవతరించి సాక్షాత్ లక్ష్మీదేవి మానవకాంతగా సీతాదేవిగా అవతరిస్తే నివసించు ఆ నగర శోభలను వర్ణించుటకు ఆ శారదాదేవి కానీ ఈ ఆదిశేషుడి సరిపోడు కదా, సాధ్యం కాకుండా. సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చింది దాన్ని ఆ శారదాదేవి వాక్కులకి అధిదేవత అయినటువంటి శారదాదేవి 1000 నోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషుడు కానీ చేయగలరా? అది చౌపాయి చౌపాయి పౌంచే దూత రామపుర పావన్ హర్షే నగర విలోకి సుహావన్ విలోకి సుహావన్ భూపద్వారా తినః కబరి జనాయి దశరథ నృప सुनी लिए बुलाई करी प्रणाम तिन्ह पाति दीन्हि मुदित महीपा आप उट लीन्हि बारि विलोचन बाचत पाति पुलक गात आई भरी चाती राम लखन राम लखन उरकर भरचीटी रही गई कहत ना काटी वीटी पुनी धरी देरा पत्रिका बाची हर्षि सभा बात सुनि साची केलत रहे तहा सुधि पाई आये भरत सहित हित बाई पूछत अति स्नेहा सकुचाई तात कहाते पाति आई जनकुनि दूतలు అయోధ్య పట్టణము అది జనకుడి దూతలు అయోధ్య పరమ పావనమైన అయోధ్యకి చేరుకున్నారు. వారు ఆ నగర శోభలను కాంచి మిక్కిలి సంతసించిరి. వాళ్ళు కూడా ఈ నగర శోభను చాలా సంతోషించారు. రాజభవన ద్వారము కడ నిలిచి రాజభవన ద్వారం గురించి వాళ్ళు వాళ్ళ రాకని దశరథుడికి పంపించారు. రాజు వారికి లోనికి రప్పించారు. నమస్కరించి వాళ్ళు దశరథ మహారాజుకి నమస్కరించి వాళ్ళ ఆహ్వాన పత్రిక, అయ్యా మా జనక మహారాజు పంపించక వచ్చామండి, ఇదిగో ఆహ్వాన పత్రిక. మా రాకుమారి అయినటువంటి సీతాదేవి
మీ రాకుమారుడైనటువంటి రాముడికి వివాహం చేయడానికి ఇలా ఒక ప్రతిజ్ఞ చేసి ఆయన మీ రాముడు పూర్తి చేశారు కాబట్టి మిమ్మల్ని సాదరంగా తీసుకొని రమ్మని జనకులు వారు మిమ్మల్ని పంపించారు అని ఆహ్వాన పత్రిక అందించారు. రాజు ప్రసన్న చిత్తుడై స్వయముగా ఆ ఉత్తరమును అందుకొనెను. దానిని స్వయంగా అందుకున్నాడు. ఆయన ఎవరిని పంపించారా? తీసుకురా అలా ఆయన వెళ్ళి తీసుకున్నాడు. దానిని చదువుతున్నప్పుడు ఆయన నేత్రములు ఆనందాశ్రులతో నిండెను. ఆయన చాలా ఆనంద భాష్పాలు తనువు పులకరించింది. హృదయము సంతోషంతో నిండిపోయింది. కోసలపతి హృదయములో శ్రీరామ లక్ష్మణులు ఉండిరి. అది ఆయన కోసలపతి హృదయంలో ఎవరున్నారు? శ్రీరాముడు లక్ష్మణుడు. చేతులతో ఆహ్వాన పత్రికను ఉండెను. మనసులోనేమో రామలక్ష్మణుడు, చేతులు ఆహ్వాన పత్రిక. ప్రేమాధిక్యముతో దాన్ని చూచుచున్న దశరథుని కంఠము మూగపోయెను. ఆ కంఠము మాటలు రాలా, పైకి రాలా. తిన్నగా అతడు మనసును కుదుటపరుచుకుని ఉత్తరమును చదివి వినిపించెను. కొంచెం మనసు కుదుటపరుచుకుని అప్పుడు సభాసదులందరూ వినేటట్టుగా చెప్పారు. ఆ శుభవార్తను విని అయోధ్య మహారాజు అయినటువంటి శ్రీ దశరథ మహారాజు గారి మిథిల నగరాధీశుడైనటువంటి జనకుడు పంపించి శుభవార్త లేఖాంశములు. నా ప్రతిజ్ఞ శివధనుర్భంగమని ఎవరైతే గావించారో వారికి నా అనుంగు పుత్రిక అయినటువంటి సీతాదేవిని వివాహము చేయవలను. మీ జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు ఆ ఘనకార్యమును చాలా అవలేలగా సాధించారు. ఈ తత్ఫలముగా మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలని పెద్దలందరూ నిశ్చయించారు. మా పురోహితులు శతానందుల వారు, విశ్వామిత్రుల వారు అందరూ నిశ్చయించారు. కాబట్టి ఈ కళ్యాణము మీరు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాదుల్ని స్వీకరించి మమ్మ ఆనందింపారు. ఈ పెళ్లి శుభలేఖల్లో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. మా ఇంటికి భోజనానికి రా, ఇది ఇంగ్లీష్ సంప్రదాయం. నువ్వు కొంచెం సాంప్రదాయం తెలిసిన వాడిని ఎవరినైనా సరే మా ఇంటికి భోజనానికి రా అన్నాం అనుకోండి, వాడు జన్మలో మీ ఇంటికి రాడు. ఏమాత్రం అభిమానం ఉండవాలి. నువ్వు మామూలుగా అయితే అయ్యా మా ఇంటికి దేవతార్చనకు వస్తారా, లేదా కొంచెం ఇదైతే భిక్షకి రావాలి. ఆ తర్వాత నువ్వు ఎక్కడ భోజనం మాట ఎత్తకూడదు. పెళ్లి శుభలేఖల్లో మదర్పిత నా చేత ఇవ్వబడిన చందన తాంబూలాలు తీసుకోమన్నారు. చందనం అంటే గంధం, తాంబూలం తీసుకోమన్నారు. భోజనం కూడా చెప్పలేదు. చూడండి, ఇక్కడ బ్రాహ్మడి బొట్టు చూసి వాడు భోజనం చేశాడో లేదో చెప్పేయచ్చు. మామూలుగా బొట్టు ఉంటుంది అంటే పద్ధతి అయితే చెప్తున్నాను, మీరు పాటించండి పాటించకూడదు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. భోజనం అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని గంధం తీసుకురావాలి. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఎలాగో తడి పట్టు ఉంటుంది. ఒకప్పుడు బ్రాహ్మడి చదివిపట్టు, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి తన్నితే ఇక్కడ పడ్డారు కాబట్టి వీడు గోతాల్లో ఉంటాడు. ఇప్పుడు గోతం మనకి వాడు మా చిన్నప్పుడు ఒక బెల్ బాటమ్ ప్యాంట్లను ఉండేవి. మరి మీకు కొంతమంది కన్నా తెలిసి ఉండాలి. బెల్ బాటమ్ ప్యాంట్లు అంటే ఆ కాలు దగ్గర, అంటే మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మీరు అడవి రాముడి సినిమా చూడండి, కావాలంటే ఇంటర్ మరి తెలుస్తుంది. ఆ కాలు దగ్గర ఎంత అవుతుందంటే అదో ఏడు కాళ్ళలాగా ఎంత వస్తుంది బెల్ బాటమ్. దానికి తెలుగు చెప్పనేవాడు. బెల్ బాటమ్ ప్యాంట్ తెలుగు ఎవరైనా చెప్పగలుగుతారా? బెల్ బాటమ్ ప్యాంట్. అప్పుడు ఒక ఆయన బలి చెప్పాడు దాన్ని, అడుగు గంటల పొడుగు లాగు. బెల్ బాటమ్ అడుగు గంటల, ప్యాంటు పొడుగు లాగు, అడుగు గంటల పొడుగు లాగు అని. కాబట్టి మనం ఇప్పుడు అయితే అడుగు గంటల పొడుగు లేకపోతే ఇప్పుడు ఇవి స్కిన్ టైట్లే వచ్చాయి. అవి పెట్టుకుంటే కాదు, కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు తడిగుడ్డు ఉండేది. వెంటనే ఆ తడి దాంతో ఇట్లా తుడి చేసుకుని, ఆ బొట్టు తుడి చేసుకుని ఆ గంధం పెట్టుకుని, ఆ గంధం మీద బొట్టు పెట్టుకునేవాడు. అంటే వీడు భోజనం చేశాడు అని అర్థం. పెళ్లిలో అది ఇవ్వాలి మనం. మదర్పిత నేను ఇవ్వబడినటువంటి, నా చేత ఇవ్వబడిన చందనము తర్వాత తాంబూలం తీసుకునేడు అని రాయాలి మనం. అంతే కాబట్టి విందు
నువ్వు అన్నార్తుడివి కాబట్టి, నీకు ఇంట్లో మీకు మీ ఆవిడ అన్నం పెట్టదు కాబట్టి, నీకు ఇంట్లో తిండి దొరకదు కాబట్టి, నువ్వు మాకు వస్తే నీకు 4 మెతుకులు నీ మొహాన పడేస్తావు. అది కూడా బఫెల్లో డిన్నర్లో. బఫెల్లో డిన్నర్లో మనందరం అన్నార్తుల్లాగా అమ్మా అని అడుక్కునే వాళ్ళలాగా ఒక చేత్తో ఇది పెట్టుకుంటే, వాడు కూడా కుడి ఎడమ తేడా తెలియకుండా, కుడి ఎడమైతే పొరపాట్లేదు అని చెప్పినట్టుగా ఆ చేత్తోనే వేసి ఈ చేత్తోనే వేసి మనకిస్తుంది. అది మనం తింటాం. అసలు చెప్పులు వేసుకుని తినడంలోనే సహం దరిద్రం. నుంచుని తినటం అదొక దరిద్రం. అందుకని ఇన్ని దరిద్రాల మధ్య మనం బతుకుతున్నాం. కాబట్టి మదర్పిత చందన తాంబూలములు అని రాయాలి. భోజనం అనకూడదు. భోజనం అంటే నీకు లేదు కాబట్టి నేను పడేస్తున్నాను, ముష్టి చేస్తున్నాను అర్థం. ఇది పద్ధతి. ఇప్పుడు కాబట్టి ఇక్కడ జనకుడు ఆహ్వానం రాశారు, మదర్పిత, నేను చందనం తాంబూలం ఇస్తాను, స్వీకరించండి, మీరు సకుటుంబ సపరివారముగా విచ్చేసి. అది పైకి చదివాడు. ఎవరు? మన దశరథ మహారాజు. ఆ శుభవార్తను విని సభాసదులు ఆనందమును పట్టలేకపోయి, విన్నటువంటి సభాదులు ఆనందంతో కేరింతలు కొట్టారు. భరతుడు తన ప్రియ సోదరుడైన శత్రుఘ్నునితో ఆడుకొనుచుండెను. ఆయన ఆడుకుంటున్నాడు. ఈ వార్త తిరిగి పరిగెత్తుకుని వచ్చి ప్రేమతో సంకోచముతో, నాన్నగారు, ఈ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చినది అని అడిగాను. ఆయన ఆడుకుంటున్నాడు. ఈ మాట రాయించేటప్పటికి పరుగుంటూ ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరం అన్నాడు. దోహ కుశల ప్రాణ ప్రియ బంధు దోవు, కుశల ప్రాణ ప్రియ బంధు దోవు, అహహి కహు కహి దేశ సునీ సనేహ సాని వచన్ బాచి బహురు నరేశ. నా ప్రాణముల కంటేనో ప్రియమైన నా సోదరులు ఇద్దరును కుశలమా? వారు ప్రాణముల కంటే చూసారా భరతుడు కూడా. వాళ్ళిద్దరంటే కొన్నింట్లో ఎలా చూపించారంటే ఈ భరతుడికి లక్ష్మణుడికి పడదన్నట్టుగా చూపించారు. అది చాలా తప్పు. ఎక్కడా లేదలా. ఏదో భరతుడు లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి కొట్టుకుంటారని, అది నేను చదివిన రామాయణాల్లో అయితే ఎక్కడా లేదు. మరి కాబట్టి భరతుడు అంటున్నాడు, నా ప్రాణాల కంటే ఎక్కువ ఆ రామలక్ష్మణుడు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వారు ఏ దేశంలో ఉన్నారో ప్రేమపూరిత వచనాలు విని రాజు ఆ ఉత్తరమును మరలా చదివి వినిపించాడు. ఇలా విని అప్పుడు ఆయన మళ్ళీ చదివి వినిపించాడు భరతుడికి శత్రుఘ్నుడు. తర్వాత మళ్ళీ చదువు. సునీపాతి పులకే దో భ్రాత, అధిక సనేహు సమాతా నగాత ప్రీతి పునీత భరత కై దేఖి सकल सभा सुख लहेव विशेषी तब नृपा दूत निकट बैठारे मधुर मनोहर वचन उचारे भैया कहू कुशल दो भारे तुम्हानी के निज नयन निहारे श्यामल गौर धरे धनुबाता भय किशोर कौशिक मुनि साता पहचानहु तुम कहु सुभावु प्रेम विबसा पुनि कहराऊ जा दिन ते मुनि गए लवाई तब ते आज साचे सुधि पाई कहु विदेहा कवन विधि जाने सुनि प्रिय वचन दूत मुस्काने. ఆ ఉత్తరంలోని విషయాలన్నిటినీ విని సోదరులు పులకిత గాథలేరు. వాళ్ళు చాలా సంతోషించి పులకించిపోయింది వాళ్ళ శరీరం. వారి ఆనందములకు అవధులు లేకుండెను. ఆనందపడ్డారు. భరతుని పవిత్ర ప్రేమను తెలుసుకొని సదస్సులు ఎల్లరూ ఆనందపరుషులైరి. భరతుడు కూడా ఎంత పవిత్రమైన సదస్సులు కూడా
ఏమి సోదరుల ప్రేమయ్యా అనుకున్నారు. రాజు దూతలను తన యుద్ధ అది కూర్చుండబెట్టుకుని రాజు వారితో, ఆ జనకుడి నుంచి ఉత్తరం కూర్చోబెట్టుకుని, మిత్రులారా, నా మిత్రులు. గారాల బిడ్డలిద్దరును కుశలమా? అది నా గారాల బిడ్డలైన రామలక్ష్మణులు కుశలమా నాయన? వారు మీరు స్వయంగా చూచియుంటిరా వాళ్ళు మీరు స్వయంగా చూశారా అని మృదుమధురంగా అడిగారు. అడిగా. వారు శ్యామల గౌరవర్ణులు, వారు ఒకళ్ళు శ్యామలము, ఒకళ్ళు గౌరవం, అంటే నల్ల ధనుర్బాణాలు తెలుపు ధనుర్బాణాలు ధరించి ధరించి ఉన్నారు. ఉన్నారు. కిషోరావస్థలో ఉన్నవారు, కిషోరావస్థము అంటే అది టీనేజ్, దేవర్ ఇన్ టీన్స్, కిషోరావస్థలో ఉన్నవాళ్ళు విశ్వామిత్రునితో పాటు ఉన్నారు. విశ్వామిత్రునితో పాటున్నారు అంటే ఐడెంటిఫికేషన్ చెప్తున్నాడు. మీరు వారిని గుర్తించి ఉన్నచో వారిని కూర్చి తెలుపుడు. అది మీరు వాళ్ళని గుర్తిస్తే ఒకసారి వాళ్ళ గురించి చెప్పండి నేను. ఇట్లు రాజు ప్రేమ పూర్వకంగా పదే పదే వారిని అడిగాను. పదే నాకు ఇద్దరు, ఒక ఆయన నల్లగా ఉంటాడు, ఒక ఆయన వాళ్ళు ధనుర్బాణాలు పెరుగుతారు, విశ్వామిత్రుడితో ఉంటారు. మీరు చూసారా? వాళ్ళు చూస్తే ఒకసారి చెప్తారా నాయన అని అడిగారు. విశ్వామిత్రుడు వారిని తన వెంట తీసుకుని వెళ్ళిన పిమ్మటే నేడే వారి క్షేమ సమాచారాలు మాకు తెలిసినవి. అది విశ్వామిత్రుడు తీసుకెళ్లారు. అప్పట్లో సెల్స్ లేవు కదా, ఈ సెల్ లేవు కాబట్టి నాకు మళ్ళీ ఇప్పుడే మీరు వచ్చి చెప్పారు ఏదో ఆయన ధనుర్భంగం చేశాడు, మా క్షమ సమాచారాలు ఇప్పుడే తెలిసింది మాకు. జనకుడు వారిని ఎట్లు గుర్తించను? జనకుడు వాళ్ళని ఎట్లా గుర్తించారు? వాళ్ళు మా బిడ్డలని వారికి ఎలా అర్థమైంది? దశరథుని ఈ ప్రియవచనములు విని దూతలు దరహాసముతో ప్రేమపూర్వకంగా ఇట్లు పలికిరి. వాళ్ళు కొంచెం చిరునవ్వునది దశరథ మహారాజుకి సమాధానం చెప్తున్నారు. ఏమనండి? దోహా సునవు మహీపతి ముకుటమణి, సునవు మహీపతి ముకుటమణి, తుమహ సమధన్య నా కోవు రాములకను జినకే తనయా విశ్వవిభూషణ దోవు. ఓ రాజకుశల శిరోరత్నమా వినుడు. రాజకుల శిరోరత్నమా అంటే రాజకులంలో గొప్పవాడైనటువంటి దశరథ మహారాజా, మా మాట వినండి దయచేసి, శ్రద్ధగా వినండి. విశ్వమునకి అలంకార ప్రాయులైన రామలక్ష్మణులను కుమారులుగా పొందిన మీ వంటి భాగ్యశాలురు ఈ లోకంలో ఎవరునూ లేరు. మీ వంత భాగ్యశాలి ఎవరు లేరు. ఎందుకో తెలుసు, వాళ్ళు విశ్వవిజేతలు, వాళ్ళు విశ్వవిఖ్యాతులు. ఆగంటే ఆ శివధనుర్భంగాన్ని ఎత్తడానికి దేవతలు, రాక్షసులు ఎంతో మంది ప్రయత్నించారు. ఎవరి వల్ల పానికంటే వీళ్ళు చేశారంటే అది వీళ్ళు విశ్వవిజేతలే కదా. అటువంటి వాళ్ళని కన్నా ఉన్నాయను. మన త్యాగరాజు వారి పాట, ఏమి తప్పము చేశాను దశరథుడు, అలాగే జానకి తపస్సు కౌశల్య. దశరథుడు నిజంగా ఏం తప్పు నానా రామా అని సాక్షాత్ ఆ పరబ్రహ్మని పిలిచడానికి, ఆయన్ని పిలిచి తన ఊళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ఎన్ని బహుతపంబులు చేసి పడయకున్నా అని చెప్పినట్లుగా ఎన్ని తపస్సులు చేసి ఆ పరబ్రహ్మం కి తండ్రిగా ఉండగలుగుతుంది. ఈయన భాగ్యశాలి. నిజమైన భాగ్యం అంటే అదే, సంతానం కలగటం ఏముందండి. కానీ ఆ సంతానము చూసి 10 మంది మెచ్చుకునేవాళ్ళు, అటువంటి వాడు. తర్వాత ఇంకొకటి చెప్పమ్మా చాలు, ఇంకా 4 చెప్పేసి ఆపేది. పూచన జోగు నా తనయ తుమ్హారే పురుష సింగ ఇహపుర ఉజియాయి జనకే జస ప్రతాప కే ఆగే శశిమలీన రవి శీతల లాగే తినహ కహా కయో నాద్ కిమి चीन्हे देखे रवि की दीपकर लीन है सिया स्वयंवर भूप अनेका समिटे सुभट एकते एका शंभु सरासन काहु नठारा हारी सकल
हारे सकल हारे सकल बीर बरिआरा वीर बरियारा तीनी लोक महाजय बटमानी सबके सकती शंभु धनु बानी सकई उठाई सरासर मेरु सोहिया हारी गयवु करी फेरु जही कौतुक शिव शैल उठावा सो तेहि सभा पराभव पावा పురుష సింహులు విశ్వజ్యోతులు విశ్వానికి జ్యోతులు అంటే దీపానికి లాంటి వాళ్ళు. మీ కుమారులను గురించి అడగనేలా. అది మీ కుమారులు క్షేమ సమాచారాలు ఎందుకయ్యాలి? వాళ్ళు క్షేమంగా ఉండకపోతే ఇంకా అసలు క్షేమం అనే పదానికి క్షేమం లేదు. వాళ్ళు క్షేమంగా లేకపోతే క్షేమం అనే పదములకే క్షేమం లేదు. వారి కీర్తి శోభల ముందు చంద్రుడు వెలవెలపోవును. అది వాళ్ళ కీర్తి శోభ, చంద్రుడు కూడా వెలవెలపోతాడు. వారి ప్రతాపం ముందు సూర్యుడు కూడా చల్లబడిపోతాడు. ప్రభు వారిని ఎట్లు గుర్తించిద్రి అని మీరు మమ్మల్ని మీరు వాళ్ళని ఎలా గుర్తించారని అడిగారు కదా, నేను చెప్తాను. సూర్యుని చూచుటకు దివీటి అవసరం. అది సూర్యుడు చూడడానికి ఏదైనా ఒక టార్చ్ లైట్ అవసరం. సూర్యుడు ఎక్కడ ఉండండి. అలాగే సీతా స్వయంవరమునకు పెక్కు రాజు మంది రాజులు వచ్చారు. వారిలో ఒకరిని మించిన ఒకరు కానీ చివరికి సాక్షాత్తు ముల్లోకముల్లో జయించి అభిమానములను శివధనుసు నిర్వీర్యముగా కావించెను. ముల్లోకములో వీరులను శివధనుసు నిర్వీర్యం చేసేవారు. చివరికి ఆ కైలాసాన్ని ఎత్తినటువంటి ఆయన కూడా, శివుడు ఉన్నప్పుడు కైలాసాన్ని ఎత్తి కూడా ఎత్తాడు, కానీ శివ ధనుసుని ఎత్తలేకపోయాడు రావణాసుడు. మేరు పర్వతం ఎత్తిన బాణాసురుడును, అది మేరు పర్వతాన్ని ఎత్తినటువంటి బాణాసురుడు శివధనుసు ముందు తన ఓటమిని అంగీకరించి ప్రదక్షిణ నుంచి వెడలిపోయాడు. మేరు పర్వతాన్ని ఎత్తాడు, కానీ దాన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. మరి పోతే రావణుడు కైలాసమును ఎత్తిన పరాజితుడే, అతను ఎత్తలేకపోయాడు. దోహా తహా రామ రఘువంశమణి రఘువంశమణి సునియో మహామహిపాల భంజవు చాప్ ప్రయాసు బిను జిని గజ పంకజనాల. ఒక గజము, ఒక ఏనుగు, ఒక తామర తూడినట్టుగా సునాయాసంగా రఘువంశ కుల ప్రదీపకుడైనటువంటి రామచంద్రుడు ఆ శివధనుస్సు అలా ఎత్తేశాడు. ఒక గజము ఉంది, అది తామర తోడిని ఎత్తడానికి అంటున్నాడు. ఇలా అంత ప్రతిభ. ఇది ఎక్కడైతే బాణాసురుడు పర్వతాలను ఎత్తారు వాడు, కానీ ఈయన సునాయాసంగా ఎత్తేశాడు. అది మనం మిగతా రేపు విన్నాం. తర్వాత ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం సుధాచమన్యం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాంతమాద్యం విద్యాదేవి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ శారదం త్వాజ్ఞాన పరిణామృతో సమృతో సర్వసి పానమ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. షోడశ సహస్ర భార్య పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. జ్ఞాన ప్రసూనం బద్రికాళ ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ తాంబూలం నోర్వణ తాంబూలచరణానందరం మంగళ మహానిరాజన దీపం నీరాజనానందరం సుధాజమన్యం సమర్ప నీరాజనం రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ అమృతేజాయ శర్మహాయ మహాదేవ. నమస్కరోమి హర నమో పార్వతీ పతయే హర హర హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుదా వేదన చే నిజ తపకుతుప వేళకనుగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బలిడి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖిందునీశ్వర. రామరం బీజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమదీశాః. బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనः సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనా రక్షन्तు. సర్వ శివ పరివారస్య మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. సార్ మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ